ఆ సందర్భంగా మైగ్రెంట్ లేబర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజు రిక్షా కార్మికులు కానీ, హమాలీలు కానీ, పేద కూలీలు కానీ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరే, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన వాళ్ళు ఇచ్చేటువంటి 1000 రూపాయలు, 6 కిలోల బియ్యం ఇవన్నీ చూసిన తర్వాత ఏదైనా సాయం ఇంకా దొరుకుతుంది. 3 నెలలుగా పనులేమీ లేవు. ఎక్కడోళ్ళు అక్కడ ఊళ్ళోకి ఎవరికి వాళ్ళు చదువు వచ్చినారు. ఊళ్ళో ఆదుకునేటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఊళ్ళో వదిలిపెట్టిపోయినారు ఉన్నారు. కానీ ఊళ్ళో ఆదుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రోత్సహిస్తారు. ప్రతి నెల డబ్బులు ఇస్తారనుకుంటే 2 నెలలు ఇచ్చి 1 నెల ఇచ్చినారు. 2వ నెల మాత్రం ఇంకా రాలేదు. ఇస్తామన్నా ఇంకా రాలేదు. ఆపేసినాక మనం సడన్గా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఊళ్ళోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కరెంట్ షాక్ ఇచ్చేసారు. విద్యుత్ బిల్లులు చాలా కంఫర్టబుల్గా, ముఖ్యమంత్రి గారు ఎంత కంఫర్టబుల్గా చెప్తారంటే మందిని మోసం చేయడానికి, పేద ప్రజానీకాన్ని ఆకట్టుకునే విధంగా మోసం చేయడానికి. మీకు ఈ నెల బిల్లు ఫిబ్రవరిలో ఎంత వచ్చిందో, మార్చిలో ఎంత వచ్చిందో, ఏప్రిల్ మేలో కూడా అంతే, ఏప్రిల్ మే జూన్లో కూడా అంతే బిల్లు కట్టండి. ఎందుకంటే ఇళ్ళ పొడిచి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఈ వెసులుబాటు ఇస్తున్నా 3 నెలలది మీరు ఎవరైనా వీలుంటే కట్టండి, వీలు కావాలి ఎవరైనా సరే మీరు ఈ 3 నెలల తర్వాత కట్టచ్చు, 2 నెలల తర్వాత కట్టండి అనేటువంటి మాట చెప్పినారు. అందరూ కూడా పాపం ముఖ్యమంత్రి గారు ఏదో మంచి మాట చెప్తున్నారు కదా, ఇబ్బంది ఉంది అనేటువంటి మాట అనుకున్నారు. కానీ ఇవాళ బిల్లు ఇంటికి తెచ్చి తర్వాత చూస్తే షాక్ కొట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 నెలల బిల్లు, 3 నెలల బిల్లులో మొదటి నెల వచ్చిన బిల్లు, 2వ నెల వచ్చిన బిల్లు, 3వ నెల బిల్లు కలిపేసరికి యూనిట్ ఎక్కువైన మాట వాస్తవమా కాదా అని అడుగుతారు. 50 యూనిట్లకు ఒక రేటు ఉంది, 100 యూనిట్లు దాటిన తర్వాత ఒక రేటు ఉంది, 200 దాటిన తర్వాత ఒక రేటు ఉంది, 250 దాటిన తర్వాత ఒక రేటు ఉంది. అంటే చివరి రేట్ ఎంత ఉందంటే దాదాపు 9 రూపాయల చిల్లర ఉంది. సబ్జెక్టు కరెక్షన్ నాకు ఇప్పుడు సఫర్గా వస్తున్నది. 9 రూపాయల 50 పైసల పైన ఉంది. అంటే హైయెస్ట్ రేట్. 10 రూపాయల దాకా ఉంది హైయెస్ట్ రేట్. ఇప్పుడు ఈ 3 నెలల బిల్లు కలిపేసరికి యూనిట్స్ హైయెస్ట్ రేట్కి వెళ్ళిపోయింది. జగదీశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నేను నిన్న ఈరోజు చూసాను. చాలా కంఫర్టబుల్గా చెప్తున్నాడు. ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు పోయి అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ పట్టించుకునే నాకు ఎవరు లేడు. ఇన్స్టాల్మెంట్ చేయండి అంటున్నాడు. ఇంట్రెస్ట్ వర్తిస్తుంది అంటున్నాడు. అది కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వర్తిస్తుంది అంటున్నాడు. నువ్వు ఒక నెల 300 రూపాయల బిల్లు వస్తుంది, 1000 రూపాయల బిల్లు వస్తే 150 యూనిట్లు కాలేదు అనుకున్నాం. 2వ నెల ఒక 150 యూనిట్లు మీరు వేసుకున్నా, 3వ నెల 150 యూనిట్లు వేసుకున్నా, 450 యూనిట్లు లెక్క నీకు బిల్లు 450 యూనిట్లు తెచ్చిస్తున్నాం. ఇది ప్రజలు గమనించడంపై కరెంటు కట్ చేయడమో లేకుంటే బెదిరింపులు బిల్లు వసూలు చేయడమో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే, మీరు కోవిడ్ సందర్భంగా కొన్ని 100 కోట్లు మీకు డొనేషన్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 660 కోట్ల దాకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి సహకరించామని చెప్తున్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంత ఇచ్చారో, ఎవరిచ్చినా మీ కొడుకు చేతికి ఇచ్చేదమ్మా మీకు చాలా తక్కువ ఇచ్చినట్టు. మేము ఫోటోలు చూస్తే, పత్రికలు చూస్తే కేటీఆర్ గారి చేతికి ఇచ్చేది కనపడదు తప్ప ఈవెన్ సోమేష్ కుమార్ గారు కూడా ఇక్కడ కనపడాలి. కాబట్టి ఆ డబ్బు మీద శ్వేతపత్రం విడుదల ఏమో మేము అందుకే ఈ రోజు కోరుతున్నాం, విడుదల చేయలేదు. కాబట్టి కోవిడ్ సందర్భంగా ఈ 3 నెలల యొక్క విద్యుత్ బిల్లులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. పేద ప్రజానీకానికి అంతా రద్దు చేయండి. మరీ హై లెవెల్లో ఎవరైనా ఉంటే మీడియం, పూర్తి కింది స్థాయి వాళ్ళకు, మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా రద్దు చేయండి. ఆ పై వాళ్ళకి ఎవరికైనా మీరు అంటే మీ స్లాబ్ విధానం ద్వారా వాళ్ళకి ఇబ్బంది కాకుండా నెల నెల బిల్లు ఎంత వస్తుండే గతంలో అంత బిల్లు కట్టించుకోండి. ఇప్పుడు నేనున్న కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా నేను 3 నెలల నుంచి కూడా ఊర్లోనే ఉన్నాను. నేను కానీ నా కుటుంబం కానీ మొత్తం ఊర్లోనే ఉంది, హైదరాబాద్లో లేదు. బట్ హైదరాబాద్లో మా ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు 7,000 పైచీలకు వచ్చింది అన్నప్పుడు నువ్వు అదే ఇల్లు తాళం వేసి వచ్చినావు. ఒక పని మనిషి ఉంటుంది, వాళ్ళకి ఒక చిన్న రూమ్ ఉంది, దాంట్లో మాత్రం ఉండవు. ఒక ఏసీలో, ఫ్యాన్లో, ఫ్రిడ్జ్లో ఏం లేవు. దాంట్లో ఇంటికే ఉన్న కనెక్షన్లో ఒక రూమ్ ఉంది, చిన్న రూమ్ బయటకు ఉంది, ఇంటి బయట కనెక్షన్ ఊళ్ళోకి వెళ్ళదు, ఇంతకెళ్ళి ఉంది. మరి 3 నెలలుగా నేను వాడిన కరెంట్ ఎంత లెక్కన
నువ్వు అది తీసుకోవాలి కదా, అది తీసుకొని అదే లెక్క 3 నెలలు కట్టమంటావు, మరి అట్లనే చెప్పాలి. అట్లా కాకుండా కోవిడ్ సందర్భంగా